గౌరవ సభ్యులు విశ్వేశ్వర రెడ్డి గారు అడిగినటువంటి దానికి సమాధానం అధ్యక్ష. కౌలు రైతులు ఎల్ఈసీ కార్డులు నిరంతర ప్రక్రియ. ఎప్పుడైనా ఎల్ఈసీ కార్డులు పొందడానికి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఎల్ఈసీ కార్డులు మంజూరు చేయడం జరుగుతూ ఉంది. ఎంత మేరకు కౌలుదారులను ప్రోత్సహించాలో, కౌలుదారు చట్టాన్ని ఎంత మేరకు ఇంప్లిమెంట్ చేయాలో ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఎల్ఈసీ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారు బ్యాంకును సంప్రదించినప్పుడు తప్పకుండా బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేయడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. రెండవది, మన గౌరవ సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అడిగినటువంటి దానికి అధ్యక్ష, కౌలు రైతులు ఏదైతే ల్యాండ్ ఓనర్స్ కి ఏ విధమైనటువంటి బెనిఫిషరీ వస్తూ ఉందో కౌలు రైతులకు కూడా అదే విధమైనటువంటి కౌలుదారు చట్టం ఎప్పుడు వచ్చిందని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. 2011లో కౌలుదారు చట్టం అమల్లోకి రావడం జరిగింది. అది కూడా నేను ముందే చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. 22/11/2011 తేదీ జీవోఎంఎస్ 2070 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలుదారీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వారికి లోన్ ఎలిజిబిలిటీ కార్డ్స్ కలిగి ఉన్నటువంటి వారికి గల ప్రయోజనాలు ఇన్పుట్ సబ్సిడీ, విత్తన రాయితీ, వ్యవసాయ పరికరాల్లో రాయితీ, వ్యవసాయ రుణాలు, జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ ద్వారా కూడా రుణ సదుపాయం పొందుతూ ఉన్నారు. రుణమాఫీలో కౌలుదారులకు కలిగేటువంటి లాభాలు పట్టాదారు మరియు కౌలుదారులు